ఆలు కర్రీలో రోజు యాడ్ చేసే స్పైసెస్ కాకుండా కాస్త చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి 2 ఆనియన్స్ 2 టమాటోస్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. కరివేపాకు కూడా వేశాను. తర్వాత పసుపు, చికెన్ మసాలా పౌడరు, ధనియాల పొడి, మిరప్పొడి వేసి స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకొని తొక్క తీసినటువంటి ఆలూస్ని వేసి కాసేపు ఫ్రై అవనిచ్చి 2 గ్లాసెస్ వాటర్ వేసి కాస్త సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇంతేనండి. మనము ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా పౌడర్ని కాస్త యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మరింత టేస్ట్ వస్తుందండి. అందుకే నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆలూస్ అంతా ఫ్రై అయిన తర్వాత కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి.